పాత నిబంధన గ్రంథం నుంచి 2వ రాజులు 4వ అధ్యాయము 27 నుండి 37 వచనం వరకు. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 22 వచనం నుండి 37 వచనం చదువు. పిమ్మట ఆమె కొండ మీదనున్న దైవజనం మీదకు వచ్చి అతని కాళ్ళు పట్టుకుని గేహాజీ ఆమెను తోలివేయటప్పుడు దగ్గరికి రాగా దైవజనుడు ఆమె బహువ్యాకులంగా ఉన్నది, యెహోవా ఆ సంగతి నాకు తెలియజేయగా మరుపు చేసింది. ఆమె తోలికి పోవద్దని వానికి ఆజ్ఞ ఇచ్చింది. అప్పుడు ఆమె, కుమారుడు కావాలని నేను నా ఏలిన వాడినైనా నిన్ను అడిగినా నన్ను భ్రమపెట్టవద్దని నేను చెప్పలేదా అని అతనితో మనవి చేయగా, అతడు నీ నడుము నిలుచుకొని నా దండము చేత పట్టుకొని పోము. ఎవరైనా నీకు ఎదురుపడినేలా వారిని నమస్కరింపవద్దు. ఎవరైనా నీకు నమస్కరించినేలా వారికి ప్రతిమర్యాద చేయవద్దు. అక్కడికి పోయి నా దండమును ఆ బాలుని ముఖం మీద పెట్టమని గేహాజీకి ఆజ్ఞ ఇచ్చి పంపాను. తల్లి ఆ మాట విని, యెహోవా జీవంతోడు నీ జీవముతోడు నేను నిన్ను విలువనని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడా పోయాడు. గేహాజీ వారి వెనక్కి ముందుగా పోయి ఆ దండమును బాలుని ముఖం మీద పెట్టాడు. కానీ ఏ శబ్దమును రాకపోయాడు. ఏమి వినవచ్చినట్టు కనబడలేదు కనుక వాడు ఎలీషాను ఎదుర్కొని వచ్చి బాలుడు వెనుకొందేదని చెప్పాడు. ఎలీషా ఆ ఇంటికి వచ్చి బాలుడు మరణమై ఉండి తన మంచం నుండి పెట్టబడి ఉండట చూచి తానే లోపలికి పోయి వారిద్దరి లోపల ఉండగా తలుపులు వేసి యెహోవాకు ప్రార్థన చేసి మంచం మీద ఎక్కి బిడ్డ మీద తను చాచుకొని తన నోటు వాడి నోటు మీదను తన కన్నులు వాడి కళ్ళ మీదను తన చేతులు వాడి చేతుల మీదను ఉంచి బిడ్డ మీద ఒడుగుగా పడుకులుగా ఆ బిడ్డ ఒంటికి పెట్టబెట్టెను. తాను దిగి ఇంటిలో యువతల నుండి యువతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం మీద ఎక్కి వాని ఒంటి మీద పొడవుగా పండుకొనగా బిడ్డ 7 మార్లు భూమి కండుకొచ్చింది. అప్పుడు అతను గేహాజీని చూసి ఆ శూన్యరాలను తీసుకొని రమ్మనగా వాడు ఆమెకు ఇచ్చింది. ఆమె అతని వద్దకు రాగా అతడు నీ కుమారుని ఎత్తుకొని పోమని ఆమెతో చెప్పండి. అంతటా ఆమె లోపలికి వచ్చి అతని కాళ్ళ మీద సాష్టాంగపడి లేచి తన కుమారుడిని తీసుకొని ఇంతవరకు లేచినట్లుగా ఉత్తర పాఠం చదువుతున్నాము. ఈ పరిశుద్ధ దినంగా ఏర్పాటు చేయబడిన 2వ పాఠంగా సంకీర్తనలు 9వ అధ్యాయము 1 నుంచి చివరి వరకు చదువుకున్నాము. చివరి వచనము అందరం కలిసి చదువుతున్నాము. సంకీర్తనలు 9వ అధ్యాయము 1వ వచనం ప్రారంభం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు, నరులారా తిరిగిరండని నీవు సెలవిచ్చుచున్నావు. వరద చేతనైనట్లు నీవు వారిని పారగొట్టి వేయగా వారు ఎదురెదురు. రొద్దున వారు పచ్చగడ్డి వారి చిగురుతురు. నీ కోపం వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. నీ ఉగ్రతను భరించుచుంది మా దినమున నీవు
గట్టి తిని నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితకాలము జరుపుకుందాము. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న 70 సంవత్సరములను, అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదుము. నీ గ్రహబలము ఎంతో ఎవరికి తెలియను. నీవు చెందవలసిన భయం కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా విలువను లెక్కించుటకు మాకు నేర్పుము. యెహోవా, తిరుగుము, ఎంతవరకు తిరుగుతుందువు? నీ సేవకులను చూచి సంతాపపడము. ఉదయం నుండి కృపతో మమ్మల్ని తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. నీవు మమ్మను శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడును అనుభవించిన ఏళ్ల కొలది మమ్మల్ని సంతోషపరచు. నీ సేవకులకు నీ కార్యం కనపరచుము, వారి కుమారులకు నీ ప్రభావం చూపింపుము. చివరి వచనం అందరూ కలిసి. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నిలుగాక. మా చేతి పనిని మాకు స్థిరపరచుము. మా చేతి పనిని స్థిరపరచుము. ఇతడితో యొక్క ఉత్తర పద్ధతిలో పాట పాడిస్తారు. తండ్రి కుమార శుద్ధాత్మకుడు, స్తుతి మహిమలు కలుగుగాక. ఆదినే ఇప్పుడు ఎల్లప్పుడూ అయినట్టు యుగములు నోనోనే. తండ్రి కుమార శుద్ధాత్మకుడు, స్తుతి మహిమలు కలుగుగాక. అందరూ కూర్చున్నట్టుగా పత్రికల పాఠము చూద్దాం. పరిశుద్ధులను నుండి పత్రిక పాఠముగా అపోస్తల కార్యములు 26వ అధ్యాయము 12వ వచనం నుంచి 23వ వచనం వరకు. అపోస్తల కార్యములు 26వ అధ్యాయము 12వ వచనం నుంచి 23వ వచనం. అందు నిమిత్తము నేను ప్రధాన యాజకుల చేత అధికారమును ఆజ్ఞను పొంది దమస్కునకు పోవుచుండగా, రాజా, మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూసి, మేమందరమును నేరన పడినప్పుడు, సౌలా సౌలా, నన్నెందుకు హింసించుచున్నావు? మునికోలలకు ఎదురు తనుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వినేది. అప్పుడు నేను, ప్రభువా, నీవు ఎవడవని అడుగుగా, ప్రభువు, నేను నీవు హింసించుచున్న యేసును, నీవు నన్ను చూచి నా సంగతిని కూర్చియు, నేను నీకు కనబడబోవు సంగతిని కూర్చియు, నిన్ను పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకై కనబడినాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను నీ ప్రజల వలన అన్యజనుల వలన హాని కలగకుండా నిన్ను కాపాడేదని. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారుల నుండి దేవుని వైపునకు తిరిగి నా యందు విశ్వాసం చేత పాపక్షమాపణయు పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపేదనని చెప్పాను. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశమును కలిగిన ఆ దర్శనములకు నేను అవిధేయుడను కాక, మొదట దమస్కులోని వారిని, యెరూషలేములోను యూదయా దేశమంతటను, తరువాత అన్యజనులకును, వారు మారుమనసు పొంది దేవుని తట్టు తిరిగి మారుమనసుకు తగిన క్రియలు చేయవలెనని ప్రకటించుచుంటిని. ఈ హేతువు చేత యూదులు దేవాలయంలో నన్ను పట్టుకుని చంపుటకు ప్రయత్నం చేసి, అయినను నేను దేవుని వలనైనను సహాయం పొంది నేటి వరకు నిలిచింది. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుత్థానం పొందువారిలో మొదటివాడగుల చేత ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రచురింపబోనని ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమీ చెప్పక, అల్పులకును ఘనులకును
సాక్ష్యమిచ్చుచుంటిని. ఇంతటితో పత్రికా పాఠం సరే. ఓ దేవా అందరూ లేచిన విధంగా సువార్త పాఠము చదువు. ఈస్టర్ తర్వాత 4వ ఆదివారం కొరకే ఏర్పాటు చేయబడిన సువార్తల పాఠ్య భాగంగా పరిశుద్ధులైన యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయము 17వ వచనం నుండి 26వ వచనం వరకు గల దేవుని వాక్యము చదువుకుంటున్నాం. సువార్తల పాఠ్య భాగంగా పరిశుద్ధులైన యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయము 17వ వచనం నుండి 26వ వచనం వరకు గల దేవుని వాక్యము చదువుకుంటున్నాం. 17వ వచనం ప్రారంభం. యేసు వచ్చి అది వరకే అతను 4 దినములు సమాధిలో ఉండనని తెలుసుకొని బేతనియ యెరూషలేమునకు సమీపమై ఉండేది. దానికి ఇంచుమించు కోసెడు దూరము కనుక యూదులలో అనేకులు వారి సహోదరులను కూర్చి మార్తాను మరియను ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చి ఉంది. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయన ఎదుర్కొన వెళ్ళేది కానీ మరియ ఇంటిలో కూర్చుండి ఉండేది. మార్త యేసుతో, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించినని ఎరుగుతున్నాను. యేసు, నీ సహోదరుడు మరలా లేచినని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో, అంత్యదినమున పునరుత్థానమందు లేచినని ఎరుగుతున్నాను. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమె అడిగారు. ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావాల్సిన దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరి అయిన మరియను రహస్యముగా పిలిచాడు. ఇంతటితో సువార్త పాఠ్య భాగం సరే.